నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి అనంతరం మంత్రి మాట్లాడుతూ చెరువుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రస్తుతం నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 50 రోజుల్లో బ్రాహ్మణుల SLBCD ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. మొదటి విడతలో 60,000 ఎకరాలకు నీటి విడుదల చేసి అదే రోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ చెరువుగట్టులో సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి సమీక్ష ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. సౌభాగ్యం వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ పార్వతీదేవి యొక్క అమ్మవారి మెడలో కంఠసీమలను అలంకరించబోయేటువంటి కంఠాభరణాన్ని పరమేశ్వరుడు యొక్క అమృత హస్తానికి శివుడు యొక్క ఆజ్ఞ చేత అర్చక స్వాములు ఆచార్యోత్తములు అమ్మవారి యొక్క కంఠసీమలను అలంకరించబోయడానికి పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనడం, నాతో పాటు వేలాది మంది భక్తులతో పాటు స్థానిక శాసనసభ్యుల కుటుంబ సమేతంగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాస్ రెడ్డి గారు, మా స్థానిక నాయకులు, వేలాది మంది అందరూ కూడా ఇక్కడ వచ్చేసిన సందర్భంగా అందరూ కూడా ఆ దేవువారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు మీ పాడి పంటలతో బాగున్నారని, కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడు రాకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ దేవస్థానం హైవేకు దగ్గరగా ఉండడం, ఎల్లారెడ్డిపురం నల్గొండ టౌన్ దగ్గరగా ఉండడం, ఇప్పటికే ప్రతి అమావాస్య రోజు కూడా వేలాది మందిగా వస్తుంటారు భక్తులు. గతంలో ఘాట్ రోడ్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కళ్యాణ మండపం కట్టించాం. మళ్ళా రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి, గతంలో ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పింది కానీ రాలే. ఈసారి బ్రహ్మాండ ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమంగా 3 నెలల్లో మొదటి విడుదలగా 60,000 ఎకరాలు నీళ్లు ఇవ్వబోతున్నాం. దాని కోసం రోజు ఫాలో చేస్తున్నాం. నేను ఎమ్మెల్యే గారు నీటి విడుదల చేసే సందర్భంగా యూనివర్సిటీతో పాటు ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా చూపించి ఇక్కడ రివ్యూ చేసి ఇంకా అన్ని వసతులు కల్పించి ఘాట్ రోడ్ కూడా రెండో ఘాట్ రోడ్ గా చేసుకుంటూ వసతులు వచ్చిన భక్తుల పడుకునే విధంగా కొన్ని డార్బెల్ నిర్మించడం, ఆయన స్థలం తక్కువ ఏ విధంగా అభివృద్ధి ఆలోచించుకొని చేస్తాం. మరొకసారి చెరువుగట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నాం. సమ్మక్క సారక్క జాతర కూడా ఇదే సమయంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈసారి వర్షాలు తక్కువగా ఉండడం, రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ఈ రోజు రాబోయే కాలంలో భావన ప్రాజెక్టు, SLBC సొరంగం, ఇంకా దిండి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాబోయే నూతన ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని, ప్రతి పేదవాని గుండెల్లో ఉంటామని ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీనిహారాద్రి కన్యాశ్రిత సితవపుషం చంద్రరేఖావతంసం దుర్గాహర్మ్యాంతరస్థం పటుతర విభవే కల్పితం జామదగ్న్యాః బ్రహ్మోపేంద్రామరేంద్ర ప్రణుత పదయుగం ప్రార్థినా కల్పవృక్షం వేదజ్ఞేయ ప్రభావం విదలిత కలుషం రామలింగం నమామి. ఈ యొక్క త్రేతాయుగంలో వెలిసి జగద్విఖ్యాతిగాంచి సమస్త ప్రజలకు ఇలవేల్పుగా ఉండి సమస్త కోరికలు తీర్చుతున్నటువంటి జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము ఈ రోజు అత్యంత వైభవోపేతంగా బ్రాహ్మీ ముహూర్తం నుండి ప్రారంభించుకొని తలంబ్రాల కార్యక్రమం జరిగింది.
ఇటువంటి కార్యక్రమంలో అశేష భక్తజనము పాల్గొని ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అశేష మంది భక్తులు తలంబ్రాలు మొదలైనటువంటి కానుకలతో వచ్చి స్వామివారిని సేవిస్తూ తరిస్తున్నారు. ఈ యొక్క రథసప్తమి సూర్య జయంతి పురస్కరించుకొని ఈ శివాలయంలో, ఈ ఇక్ష్వాద్రి క్షేత్రంలో, ఈ చెరుకు గట్టులో జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చాలా విశేషమైనది. సమస్త భక్తులందరికీ ఆ స్వామివారి అనుగ్రహము కలుగుగాక. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ సేవేంద్రియే ప్రతిష్టతే. పంచాక్షరే పంజర రంజితాభ్యాం ప్రపంచ సృష్టిస్థితి సంహృతాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి శైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ గ్రామంలో రథసప్తమి రకాజటు 5 రోజులు పాంచాలిక శైవాగమ దీక్షతో మన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి ప్రధాన అర్చకులు, ఇతర అర్చకులు, రామలింగేశ్వర శర్మ గారి యొక్క నేతృత్వంలో, నా పేరు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని, టీటీడీ వేద పండితులు, శైవాగమ శాస్త్ర పండితులు ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిన్న గణపతి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసి సాయంత్రం అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసి ఈరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త కాలంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ కూడా దేశం, రాష్ట్రం, గ్రామం అందరూ కూడా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అత్యంత వైభవపేతంగా మన మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యే వారందరి నేతృత్వంలో ఇటువంటి దేవాలయ అధికారుల నేతృత్వంలో ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమం జరిగింది. స్వస్తి.